గైస్ ఈ రోజు ఏంటంటే మనం తరచుగా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి వీడియో ఏంటంటే ఇన్ జనరల్ గా ఆరో ప్లాంట్ అయితే ఉంటది చాలా ఇంటి దగ్గర అవ్వచ్చు లేదా ఎవరికైనా వాటర్ ప్లాంట్ అవ్వచ్చు ఇంకా హోటల్స్ ఇంకా ఎక్కడెక్కడైనా అవ్వచ్చు ఆరో ప్లాంట్స్ అయితే ఉంటుంటాయి. సో ఈ ఆరో ప్లాంట్స్ అన్ని కూడా మెయింటెనెన్స్ లేక పాడైపోతుంటాయి. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, ఇవి తరచుగా బ్యాక్ వాష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదో చూస్తున్నారో వెజల్స్ తరచుగా బ్యాక్ వాష్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం బ్యాక్ వాష్ చేయడం మర్చిపోతాం. బ్యాక్ వాష్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ వెజల్లో ఏదైతే డైలీ ఫస్ట్ సెకండ్ ఫిల్టరేషన్ కదా, అవి ఏదైతే పెద్ద చెత్తని ఫస్ట్ ఆపుతుంది. అదేంటంటే మనం క్లీన్ చేయడం వల్ల చెత్త అలా అందులో వండిపోయి పేరుకుపోయి మన ఏదైతే ఆ వెజల్ పొంగిపోయి పేలిపోతుంటాయి లేదా లీక్ అయిపోతుంటాయి. దీనివల్ల మనకి లాట్ ఆఫ్ అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేస్తామంటే ఫుల్లీ ఆటోమేషన్ చేయడం జరిగింది. ఈ ఫుల్లీ ఆటోమేషన్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీన్ని ఎవరు పట్టించుకోవసరం లేదు. దీని అంతలో ఇదే క్లీన్ చేసుకుంటుంది. ఏంటంటే రా వాటర్ ట్యాంక్ లో వాటర్ లేకపోయినా మిషన్ అయిపోద్ది. అట్ టైం ఫిల్టర్ అయిన వాటర్ లో వాటర్ నిండగా ఉన్నా సరే మిషన్ ఆఫ్ అయిపోద్ది. అలాగే ఆటోమేటిక్గా దాన్ని క్లీన్ అయితే చేసుకుంటుంది కాబట్టి మనకి అసలు హెడేక్ అనేది ఉంటుంది. సో దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది, చాలా టైం అయితే సేవ్ అవుతుంటుంది. అట్ టైం తలకి నొప్పి కూడా ఏముంటుంది. మీకైతే లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ఇంటికి బోర్ అయితే అది ఆటోమేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆరో ప్లాంట్ కూడా ఆటోమేషన్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఎంత టైం అయితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు దీని వర్కింగ్ అసలు దీని వర్క్ ఎలా వర్క్ చేస్తుంది అనేది వీడియో చేస్తాను. నార్మల్గా ఈ రెండు వెజల్స్ కూడా మనం ఇదొక 15 minutes ఇదొక 15 minutes మనం సర్వీస్ అయితే చేయాలి. కానీ మనం అసలు సర్వీస్ చేయట్లేదు. యాక్చువల్గా ఇది 10 minutes మనం బ్యాక్ వాష్ చేయాలి, 5 minutes రిన్స్ చేయాలి. కానీ మామూలు మనం చేయం. అలా ఇది కూడా సేమ్ అలాగే ½ an hour మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు మన బతకాలు తెలుసు కదా, అసలు మనం సర్వీస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ వల్ల ఇది 30 minutes కూడా బ్యాక్ వాష్ చేసుకొని ఇది అంతా ఇదే ఫుల్లీ ఆటోమేషన్. ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్ ఫుల్లీ ఆటోమేషన్ చేశారు. అంటే ఒక మనిషి పని లేకుండా ఇంకా ఆరో ప్లాంట్ ఇదంతా ఇదే రన్ అవ్వాలి, ఇదంతా ఇదే అవ్వాలి, ఇదంతా ఇదే ఆఫ్ అవ్వాలి, ఇదంతా ఇదే సర్వీస్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆటోమేషన్ అయితే ఫిట్ చేద్దాం. సో మీకు కూడా ఎలాగ ఏదైనా మీ స్కూల్లో వచ్చి మీ ఏదైనా బిజినెస్ కోసం ఆరో ప్లాంట్ ఉంటే దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతే ఫుల్లీ ఆటోమేషన్ అయితే నేను చేస్తాను. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఆటోమేషన్ అంటే ఏంటి, మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో. ఇక్కడ ఏమైందంటే ఇది డైలీ సర్వీస్ చేయడం వల్ల ప్రెజర్ పెరిగిపోయి ఇది చూసారా వెజల్ బ్రేక్ అయిపోయింది, పేలిపోయింది. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, బట్ తిప్పాలి. చెప్పాను కదా ప్రెజర్ వల్ల పగిలిపోయిందని. ఇది లీక్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దామని వాటర్ అంతా ఫిల్ చేస్తున్నాం. ఒకవేళ లీక్ వచ్చిందంటే మనం వెజల్ మార్చాల్సి ఉంటుంది. లేదు లీక్ లేదు అంటే ఈ వెజల్లోనే మనం కార్బన్ పోసి మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఇలాంటి వరకు రాకూడదని ఆశిద్దాం. వచ్చిందా వాయిస్? వెజల్ ఏమైంది, లీక్ అయితే రావట్లేదు. మనం వేయచ్చు ఏంటంటే టైం టు టైం మార్చిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూపిస్తాను. వీటి వల్ల కూడా మిషన్ పాడైపోతుంది. ఆ బ్యాక్ వాష్ చేయలేదు, ఫిల్టర్స్ మార్చుకోవడం వల్ల చూసారా. ఎస్ ఇప్పుడు ఏ చూస్తున్నారు ఇవన్నీ కూడా మార్చాల్సింది, ప్రతిదీ కూడా రీప్లేస్ చేయాల్సింది. ట్యాంక్లో ఉన్న మెటీరియల్, ఈ మల్టీపోర్ట్ వాల్స్, పెనల్ బోర్డు, లోపల మెంబ్రెయిన్స్, ఇంకా తలమంతులు వైరింగ్, చిన్న ప్లంబింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా రీప్లేస్ చేయాల్సింది. అది ఏముంటాయంటే పంపు ఉంటుందా, బెజలో ఉంటుంది, అంతే తప్ప మిగతా కొత్త అయితే గుండెలో. ఇది వేస్ట్, ఇంక కార్బన్ దీని పవర్ అయిపోయింది, దీన్ని రీప్లేస్ చేయాల్సింది. ఇది మామూలుగా ఇదేమొచ్చి 50 kgs ఉండాలి ఆ వెజల్లో, బట్ వీడు వేసింది ఎంత అనుకున్నాం 25 kgs వేసాడు, మిగతా 25 kgs వేయలేదు. మీరు చూసుకుంటే చూడొచ్చు లోపల సాల్ట్ ఎలా స్కేల్ ఫామ్ అయిందో, అంత సాల్టే.
హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కసింకోట నుంచి తుని ఆ ఏరియా అంతా కూడా. సో బిఫోర్ ఆఫ్టర్ వీడియో మిషన్ అయితే ఫుల్ ఆటోమేషన్. ఫిల్టరేటర్ వాటర్ అంటే ఇది రావాలి. ప్రతిది కూడా ఆటోమేషన్. ఇందులో ట్యాంక్ రావాటర్ ట్యాంక్లో నీళ్ళు లేకపోయినా అయిపోద్ది, ఫిల్టర్ అయిన వాటర్లో నీరు నిండిపోయినా ఆగిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఈ 2 వెజల్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా మనం క్లీనింగ్ చేయం. ఈ 2 వీటిలంతా వీటిలే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటాయి ప్రతిరోజు కూడా. 15 నిమిషాలు క్లీన్ చేసుకుంటాయి. తర్వాత ఫిల్టరేషన్ మనం చూసుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేషన్. మనం అయితే ఫుల్లీ ఆటోమేషన్ చేయడం జరిగింది. ఒక మాన్యువల్గా ఉన్న ఆరో ప్లాంట్ని ఫుల్లీ ఆటోమేషన్ చేయడం జరిగింది. సో ఫుల్లీ ఆటోమేషన్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, దీని ఒక వర్కింగ్ ఎలాగనేది ఒకసారి మామూలు వీడియో మొత్తం వర్కింగ్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇది ఈ స్కూల్లో సర్వీస్ చేసే వీళ్ళకి యూజ్ అవ్వాలి. 2 ఎట్ టైం. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఆటోమేషన్ నేర్చుకుందాం అంటే దీని కథ ఎవరేటని తెలియడం కోసం వీడియో ఒకసారి ఎలా వర్క్ చేస్తుంది అనేది క్లియర్ కట్ వీడియో చెప్తాను, చూడండి. ఇప్పటికి ప్రస్తుతానికి ఇది బ్యాక్ వాష్ లైట్ పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ వెజల్స్ 2 కూడా ఇది పోగంట మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్ ఎవ్రీ 5 days, యాక్చువల్ ఎవ్రీ 1 day అంటారు, బట్ ఎవ్రీ 10 hours-కి ఒకసారి దీన్ని సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ 10 hours-కి ఇది అంత లేదు, ఆటోమేటిక్ సర్వీస్ చేసుకుంటుంది. బట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా సర్వీస్ అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ వీడియో చెప్తాను. సో ఫస్ట్ ఇది 15 minutes సర్వీస్ చేసుకుంటుంది. 10 minutes బ్యాక్ వాష్, 5 minutes రిన్స్. అలాగే ఇది కూడా 10 minutes బ్యాక్ వాష్, 5 minutes రిన్స్. సో ఎలా ఆ 10 minutes 5 minutes ఎలా మార్చుకుంటారంటే అందులో మోటార్లు ఉంటాయి. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందని చూద్దరు ఇందులో ప్యానల్ బోర్డులో. చూడండి. సో ఆటోమేటిక్ ప్యానల్ బోర్డులో ఇదే రా వాటర్ ట్యాంక్, మన బోర్ వాటర్ ట్యాంకు, ఇది ఫిల్టరేటెడ్ వాటర్ ట్యాంకు. మనకి ఆటోమేషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇందులో నీరు లేకపోయినా మిషన్ ఆఫ్ అయిపోద్ది. అలాగే మనకి ఫిల్టరింగ్ వాటర్ ఫుల్గా ఉన్నా సరే మిషన్ ఆఫ్ అయిపోద్ది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆటోమేషన్లోకి వస్తే ఇప్పుడు ఇదైతే మనం చూస్తున్నారో ఇది వెజల్ ఒక ఎంపీబీ అంటారు దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనం బ్యాక్ వాష్ ఆన్ అయిపోద్ది. ఇప్పుడు స్కిప్ నొక్కం. ఇప్పుడు రిన్స్లో ఉంది, రిన్స్లో 5 minutes మనకి సర్వీస్ అయితే అవుతుంది. ఇక్కడ దీని అంతలో ఇదే మోటార్ అడ్జస్ట్ చేసుకుంటే దీని సౌండ్ కూడా మీరు విందురు. సౌండ్ వినిపిస్తాను చూడండి. మోటార్ సౌండ్ అలా అక్కడ వీడియో చూపించండి. అలాగే కొంత టైం అయితే తీసుకుంటుంది దాన్ని తను అడ్జస్ట్ చేసుకోవడానికి. మోటార్ తిరగాలి కదా, ఇచ్చేయండి బరువు ఉంటుంది. సో స్కిప్ అయింది. ఇప్పుడు మనకి పంపు కూడా ఆన్ అయింది.
ఎంత 5 మినిట్స్. ఇందాకది బ్యాక్ వాష్ 10 మినిట్స్ మాట, ఇది 5 మినిట్స్. మీరు చూస్తే అర్థం అవుద్ది. కొంచెం సెల్ పైకి ఎత్తి కొంచెం ఇక్కడ తెచ్చాను. స్కిప్ 5 మినిట్స్. లేదు మనకి 5 మినిట్స్ బ్యాక్ వాష్ వద్దు, నాకు రిన్స్ వద్దు అంటే స్కిప్ కూడా వచ్చు, కిందకి తెచ్చాను. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఇది 2 వెజలకు వచ్చేస్తుంది. ఇప్పుడు 2 వెజలకి స్కిప్ చేద్దాం. అక్కడ ఇప్పుడు పొజిషన్ దీని దగ్గరకు వస్తుంది. పొజిషన్ 8 సెకండ్స్లో ఇప్పుడు దీని దగ్గరకు వస్తుంది. చూసారా, దీని పని అయిపోయింది. ఇప్పుడు దీని దగ్గరకు వస్తుంది. ఈ పొజిషన్లో రావడానికి 40 సెకండ్స్ తీసుకుంటుంది. 40 సెకండ్స్ అయిన తర్వాత అప్పుడు ఇది ఈ మోటార్ ఆన్ అయ్యి ఇది మన బ్యాక్ వాష్ అవుతుంది. ఇది 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ పొజిషన్ మార్చుకొని రిన్స్ లో పెట్టుకుంటుంది ఒక 5 మినిట్స్. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఫిల్టర్ లోకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, పొజిషన్ లాగా 40 సెకండ్స్ పడుతుంది, 40 నుంచి 45 సెకండ్స్. ఇది అయిపోయింది. మనం చిన్న మోటార్ ఆన్ అయింది. ఇలాగా 10 మినిట్స్ బ్యాక్ వాష్ అయితే అవుతుంది. చూడండి, చూసారా, మనం చేసిన చెప్పి నాకు చేసుకుంటుంది. సో ఇది అలా 10 మినిట్స్ ఇది అవుతుంది బ్యాక్ వాష్. దాని తర్వాత ఇంకొక 5 మినిట్స్ కూడా రిన్స్ అవుతుంది. మనకి బ్యాక్ వాష్ 10 మినిట్స్ నాకు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇది అయిపోయింది. VM-V2 దాని పొజిషన్ మార్చుకొని రిన్స్ లో పెట్టుకుంటారు. చూడండి, ఇదో 5 మినిట్స్ రిన్స్ పెట్టుకుంటుంది. 5 మినిట్స్ రిన్స్ క్లీనింగ్. టోటల్ గా అది 15 మినిట్స్. అది 15 మినిట్స్ చేసుకుంటుంది. అదే 10 మినిట్స్ బ్యాక్ వాష్, 5 మినిట్స్ రిన్స్. అది కూడా 10 మినిట్స్ బ్యాక్ వాష్, 5 మినిట్స్ రిన్స్. దీని తర్వాత ఫిల్టరేషన్ లోకి వస్తుంది. సో ఇది 500 LPH కదా, కరెక్ట్ 500 600 నియర్ బై వస్తుంది. ప్రెజర్ ఎప్పుడు కూడా ఆరో ప్లాంట్ మనం ఏ విధంగా చెక్ చేయాలంటే 150 లోపే ఉండాలి ప్రెజర్. 150 దాటకూడదు ఎప్పుడు. ప్రెజర్ కూడా ఎప్పుడు 500 LPH వచ్చు, ఇదే 500 వచ్చు. అసలు ఇది ఎవ్రీ 10 అవర్స్కి ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ చేస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం మీరు. ఎవ్రీ 9 ఇంకా 10 అవర్స్, 9 అవర్స్ 15 మినిట్స్. చూసారా, 9 గంటల 50 నిమిషాలు. దాని తర్వాత ఆటోమేటిక్గా ఇది బ్యాక్ వాష్ చేసుకుంటుంది. అవును, అంతే. అలాగే ప్రాపర్ సెటప్.